ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 59:16 చరణాన్ని మనం చూస్తే, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావని భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుడు మనకు ఎత్తైన కోటగా, ప్రాకారంగా ఉన్నాడు. ఎవరైతే ఎత్తైనటువంటి కోట గోడలోనికి ప్రవేశిస్తారో నీవు ఆయన ఆశ్రయదుర్గంగా కలిగి ఉంటావో, ఎవరైతే దేవాది దేవునిని ఆశ్రయంగా కలిగి ఉంటారో వారికి ఆయన కాపుదలను, భద్రతను, క్షేమాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఎత్తైన కోటగా ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని భక్తుడు తెలియజేస్తున్నాడు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, నా ఆశ్రయముగా ఉన్నావు అనేటువంటి మాటను శ్రమలలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులో ఆయన నీకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఆయన ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, నీకు కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయా? ఏదో కష్టంలో, ఇబ్బందుల్లో సతమతమవుతూ ఉంటే దేవుని వైపు చూడు, ఆయనను ఆశ్రయించు. ఆయన నీకు ఎత్తైన కోటగా ఉండి నిన్ను బలపరిచి నిన్ను నడిపించేవాడు, నీకు ఆశ్రయముగా ఉండేవాడు, నిన్ను నడిపించి ఆయన కృపతో నిన్ను బలపరిచి దీవించేవాడుగా ఉన్నాడు. దావీదు దేవునిని ప్రార్థిస్తూ ఉన్నాడు. నా శృంగము, నా శైలము, నా దుర్గము అనేటువంటి మాటల్ని దేవాది దేవునికి ఆపాదించి మాట్లాడుతున్నాడు. దేవుని ఔన్నత్యాన్ని గుర్తించాడు. దేవుని ఉన్నతమైనటువంటి పరిస్థితులను కొనియాడుతున్నాడు. నీవు దేవునిని ఆశ్రయించకుండా బంధువులను, స్నేహితులను ఆశ్రయించి నాకేమీ సహాయం కలగలేదు, దేవుడు నాకేం చేశాడని వాపోతున్నావేమో. సంపూర్ణంగా ప్రభు మీద అనుకో. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, ఉన్నతంగా నిన్ను నడిపిస్తాడు. ఆయన కోటగా ఉండి అన్ని విషయాల్లో నిన్ను బలపరిచి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తల వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు. మా ఎత్తైన కోటగా, ఆశ్రయ దుర్గముగా మాకున్నటువంటి దేవ, ఆపద్దినములో మమ్మల్ని నాయన భద్రపరిచే దేవుడుగా నీవు ఉన్నందుకు నీకు స్తుతులు. నీ ప్రియబిడ్డల జీవితాల్లో ప్రతి పరిస్థితుల్లో నీ పరిశుద్ధమైన జోక్యం కలిగించుకుని నిండారుగా దీవించమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.